మ్యారేజ్ అయిపోయిన వాళ్ళకి చెప్తున్నా, తల్లి మాటలే విన్న కొడుకైనా, తల్లి మాటలను విన్న కూతురైనా అండ్ ఈ ఆడపడుచులు వీళ్ళు కూడా ఉంటారు కదా, వీళ్ళు మాటలే విన్న ఏ కాపురం కూడా బాగుపడినట్టు నేను చూడలేదు. సీరియస్లీ చూడలేదు. వన్స్ మీకు మ్యారేజ్ అయిపోయాక మీ బ్రతికేదో మీరు బ్రతకండి. అంటే తల్లిని చూడొద్దు అని నేను చెప్పట్లా, బట్ ఏంటంటే మీ కాపురంలో ప్రతి విషయంలో ఇన్వాల్వ్ చేసుకోవద్దు. మీరు ఇన్వాల్వ్ చేసుకుంటే చెప్తున్నా ఖచ్చితంగా మీ కాపురం సంకనాగిపోద్ది. ఇక్కడ అబ్బాయిని అనట్లేదు, అమ్మాయిని అనట్లేదు, ఇద్దరు అలానే ఉన్నారు. నీ హస్బెండ్ తో నీకు ఏదైనా ప్రాబ్లం అంటే నీ హస్బెండ్ తో తేల్చుకో, అంతేగాని అమ్మా ఇలా మీ అల్లుడు చేస్తున్నాడు, ఇట్లా నీ అల్లుడు ఉంటున్నాడు అని చెప్పి మాట్లాడు. అది కరెక్ట్ కాదు. అది అట్లనే నీ పిల్లం ఏదైనా తప్పు ఉంటే అది నువ్వు చూసుకోరా, చేతకాని నా కొడుకువా. అబ్బాయిలకు ఒక విషయం చెప్తా, గుర్తుపెట్టుకో, ఇన్నాళ్ళు అది ఎక్కడో ఒక ఇంటి దగ్గర పెరిగి నిన్ను నమ్మి నీతో వచ్చిందంటే దాన్ని అనే హక్కు నీకు మాత్రమే ఉండాలిరా, అంతేగాని నీ తల్లికి, నీ చెల్లికి, నీ అక్కకి కాదు. వాళ్ళు కాపురాలు వాళ్ళు బానే చేస్తారు, నీ అక్కలు నీ చెల్లెళ్ళు, మధ్యలో నువ్వే హౌలేగాడి అవుతావు. కావాలంటే ఒకసారి మెసేజ్ చూడు. నేను మొగుడు ఒక చేతకాని నా కొడుకు కాకపోతే వాళ్ళ అక్కకో 1,00,000, రెండో అక్కకో 4 లక్షలు, మూడో అక్కకో 1,00,000. అరే నీకు కూతురు ఉంది, నీకు ఫ్యామిలీ ఉంది, నీ ఇది నువ్వు చూసుకోరా. చాలా మంది నీ దగ్గరుండే ఫేస్ చేసిన, వీళ్ళు వండిన వంటలు మాత్రమే చాలా బాగుంటాయి అనమాట, వాటిలో ఉండే నచ్చ వత్తలకి. అంటే సీరియస్లీ నీది చూసే చెప్తున్నా, క్లియర్ గా దగ్గర నుండి చూసా. ఇలాంటి చిల్లర దెంగడి వేషాలు మీరు వేస్తే, తలకి చెప్తాను, మీరు ఇలాంటి చిల్లర కొట్టిన వేషాలు మీరు వేస్తే ఖచ్చితంగా అది రేపు నేను ఎట్లా చేయాలో అట్లానే చూస్తారు. ఒక రెస్పెక్ట్ ఉండదు, ఒక వాల్యూ ఉండదు. అవసరమా? కొడుకే కదా, నీ కొడుకే కదా, దగ్గరుండి ఎందుకు వాడు కాపురాన్ని నాశనం చేస్తావు నువ్వు? నీ కూతురు జీవితం బాగుండాలి, నీ కోడల జీవితం మాత్రం బాగుండకూడదు. మీరు తల్లిలా అసలు మిమ్మల్ని ఏమనాలో ఏందో.